గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో నా స్టైల్లో ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇడ్లీ పల్లీ చట్నీ అందరి ఇళ్లలో చేసుకునేది కదా, కొత్తగా చెప్పడానికి ఏముంది అనడానికి లేదండి. నేను మా ఇంట్లో ఇడ్లీ బ్యాటర్లో కంపల్సరీగా క్యారెట్ అనేది తురిమి యాడ్ చేస్తానండి. ఎందుకంటే క్యారెట్ ఇడ్లీ పిండి ఈ కాంబినేషన్తో ఇడ్లీ ఆవిరి మీద ఉడికితే చాలా హెల్దీ అండి పిల్లలకి. అలాగే నేను ఇడ్లీ అందరిలాగా రెగ్యులర్ ఇడ్లీ పాత్రలో చాలా తక్కువగా వండుతానండి. చాలా ఎక్కువగా ఈ ఆవిటి కూడా వేసుకుంటాం కదండి ఈ పాత్ర, ఆ పాత్రలో ఒక తడి క్లాత్లో ఈ ఇడ్లీ బ్యాటర్ వేసి వాటర్లో ఆవిరి మీద నేను ఈ ఇడ్లీ అనేవి ఉడికిస్తానండి. ఇలా తినడం వల్ల చాలా హెల్దీ అండి. అండ్ క్యారెట్ డైరెక్ట్గా మా పిల్లలు మా వారు చాలా తక్కువ తింటారండి. సో నేను ఎక్కువ శాతం క్యారెట్ అనేది తురిమి పక్కన పెట్టుకొని ఇలా ఇడ్లీ పిండిలో, దోశ పిండిలో అండ్ మోర్ ఓవర్ కొన్ని రెసిపీస్ కొన్ని లైక్ కర్రీస్లో కూడా నేను యాడ్ చేస్తానండి. పిల్లలు డైరెక్ట్గా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే తినరు కదా, సో ఇలా తురుములా ఉంటే తింటారని చెప్పేసి ఒక ఐడియా అండి. అండ్ మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ మా వారి కోసం పెట్టడం చాలా హ్యాపీ అండి నాకు. ఎందుకంటే ఆయన లైక్ ఇంట్లో చేసిన ఫుడ్ అనేది చాలా ఎక్కువగా లైక్ చేస్తారండి. అండ్ దిస్ పల్లీ చట్నీ హీజ్ వెరీ ఫేవరెట్ డిష్ అండి. పల్లీ చట్నీలో పచ్చి కొబ్బరి వేసి చేస్తే ఆయనకి చాలా 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 ఇష్టం అండి. పల్లీలు విడిగా ఇలా ఫ్రై చేసుకుంటానండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి, ఈ పల్లీలు ఎన్నైతే తీసుకున్నామో దానికి సరిపడగా పచ్చిమిర్చి అండ్ కొంచెం పచ్చి కొబ్బరి రెండింటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న వాటిని నేను ఈ మిక్సీ జార్లో ఉన్న పల్లీని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి తర్వాత ఈ పచ్చిమిర్చి అండ్ కోకోనట్ని యాడ్ చేస్తున్నానండి. దీంట్లో అలాగే కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం సాల్ట్ వేసి మెత్తగా చట్నీగా చేసేసానండి. నేను మా పిల్లలు లైక్ ఆల్రెడీ అన్నీ ఫ్రై అయిన ఐటమ్సే కాబట్టి తాలింపు లేకపోయినా వీ కెన్ ఈట్ అండి. బట్ మా వారికి కంపల్సరీగా పోపు ఉండాలండి ఈ చట్నీలో. సో తన కోసం పోపు కంపల్సరీ వేస్తానండి చట్నీకి. అండ్ దిస్ ఈజ్ ద వే మా ఇంట్లో మేము చేసుకునే ఇడ్లీ చట్నీ వే ఇదండి. అండ్ తన కోసం 2 దోశలు కూడా వేస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఇవాళ మా పిల్లలు లేకపోబట్టి అండ్ సెలవులు ఇంకా కంటిన్యూ అవుతుండబట్టి ఈ మాత్రం వీడియో చేయగలిగానండి. వాళ్ళు ఉంటే చాలా హడావిడిగా ఉంటుంది పొద్దున్నే. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఇక్కడితో మా వారికి బాక్స్ రెడీ చేయడం అయిపోయింది. అండ్ తను ఒక హాట్ బాక్స్లో ఇదంతా ప్యాక్ చేయమని అడిగాడు. హాట్ బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తున్నాను. అండ్ చట్నీ మా పిల్లల కోసం, నా కోసం కొంచెం సపరేట్గా తీసి ఉంచానండి. తన వరకు చట్నీ కూడా ప్యాక్ చేసి ఇచ్చాను. అండ్ తను వెళ్ళిపోతున్న టైంకి మా కుక్క చాలా గట్టిగా అరుస్తుందండి ప్రతిరోజు. తనంటే చాలా ఇష్టం దానికి.